ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నా. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందు రాబడడం జరిగింది. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా మీకు వాక్యం అందిస్తున్నాం. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జీవం గల దేవుణ్ణి పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు, ముఖ్యంగా మన దేవుడు సజీవుడు. ఆయన రాయి రప్ప కాదు అని మనం ఎరుగుదాం. ఎందుకంటే మృత్యుంజయుడే మరణించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాక అనేకులకి కనపడ్డాడు, అనేకులు ఆయన చూశారు. అందుచేత ఈయన సజీవుడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నా, అనుమానం లేకుండా చెప్పగలుగుతున్నా. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచి అనేకులకి కనపడ్డాడు. దానికి లేఖనాలు ఉన్నాయి, జీవగ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియులారా, ఆ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా చూసావా? నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా చూసావా? నువ్వు ఆరాధించి పూజించే దేవుడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? యేసుక్రీస్తు ప్రభువారు తోమా గారితో అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అనే మంచి మాట తోమా గారితో ప్రభువారు చెప్తారు. అందుచేత మనందరం ధన్యులమే, చూడక నమ్మాం మనం. అయితే నీ దేవుడు సజీవుడు కదా, అనేకులు కనపడ్డాడు కదా, నీకెందుకు కనపడతలేదు? ఈ రోజున మనకెందుకు కనపడతలేదు? నమ్మకైతే మనకు ఉన్నది, ఆయన చూడకుండా నమ్ముతున్నాం. మంచిది, చూడ్డానికి కూడా జీవగ్రంథంలో అవకాశాలు ఉన్నాయి. ఆయన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అనేది జీవగ్రంథం మనకి తెలియచేస్తుంది. దాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆయన సజీవుడు అనటానికి నిదర్శనం ఏంటంటే, ఆయన మృత్యుంజయుడు. లూకా సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 5 నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దేవదూత చెప్తున్న సాక్ష్యం. ఆయన సమాధి తెరవబడింది, రాయి పొర్లించబడింది. ఆయన సమాధి, ఖాళీ సమాధి చూశారు వీళ్ళు, స్త్రీలు చూశారు. చూస్తే ఆ స్త్రీలతో మరి దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఇది గొప్ప మర్మం, మనం తెలుసుకోవాల్సిన మర్మం. ఇంకా మనం చూసినట్లయితే 7వ వచనం లూకా సువార్త 24:7లో చూస్తే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునండి వారితో అనిరి.
అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేశారు. దేవుని పిల్లలు, ఈ సంగతులు తెలియచేసిన వారు ఎవరంటే 10వ వచనంలో మనం చూస్తాం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. దేవుని బిడ్డలు, ఈ శిష్యులు ఈ మాటలు విని నమ్మకుండా వెళ్ళి సమాధిలో చూస్తే అక్కడ నారబట్టలు తప్ప ఇంకేం కనపడలేదంట. ఎందుకు అంటే ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. అందుచేత మనం ఆయన్ని నమ్మాలి. మృత్యుంజయుడిగా లేచాడు. ఆ రోజున చాలామందికి కనపడ్డాడు. ఈ రోజున నీకు కూడా కనబడతాడు. నీకు, నాకు, అందరికీ కనబడతాడు. ఎలాగ కనబడతాడో చూద్దాం. ఒక క్రూరుడు, హింసకుడు, దుర్మార్గుడైనటువంటి సౌలు అనే వ్యక్తికి కనబడి పౌలుగా మార్చిన దేవుడు. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాల గ్రంథం 8:3 చూస్తే, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు అతని పని ఏంటంటే జీవగల దేవుడు యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడు అనే ఆ దృక్పథంతో, మరి అతడు మహావిద్యావేత్త, జ్ఞాని. ఆయన జ్ఞానంతో యేసుప్రభువును కనుగొనలేకపోతే అజ్ఞానంతో క్రైస్తవులను హింసించడానికి పూనుకున్నాడు. దేవుని బిడ్డలు, మనం గ్రహించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. దమస్కు అనేది సిరియాకి ముఖ్య పట్టణం అంట. దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సౌలు ఇదే పనిగా ఉన్నాడు. ఉండి క్రీస్తునందు ఉన్న వాళ్ళకి పురుషుల్ని స్త్రీలని కనుగొంటే వాళ్ళు బంధించి యెరూషలేము తీసుకురావడానికి ప్లాన్, పత్రికలు పొందుకున్నాడు. అందుకు మరి దేవుడు కొంతవరకు ఇలాంటి వారిని, మతోన్మాదుల్ని సహిస్తాడు. కారణం, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికే తప్ప పతనం అవడానికి కాదు. బాధ కలిగినప్పుడే బోధ కలుగుతుందనే సత్యం మనం మర్చిపోకూడదు. బాధ కలిగినప్పుడే బోధ కలుగుతుందట. అంచేత బోధ కలగడం కొరకు బాధను దేవుడు అనుమతిస్తాడు. ఆ భాగంలో సౌలును కొంతకాలం అప్పగించాడు. ఎంతకాలం సాగదు. దుర్మార్గుల చేష్టలు దేవుని బిడ్డల మీదకి కొంతకాలమే, ఆ బహు తక్కువ. అది కూడా ఆ తక్కువే మనకు బాధగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రియులారా, వెలుగు వచ్చిందంట. నీ దేవుడు వెలుగు అంటానికి సాదృశ్యం. ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ వెలుగును చూడలేక కాపలాదారులైనటువంటి సైనికులు, రోమా సైనికులు, వాళ్ళందరూ కూడా వెల్లకిలా పడిపోయారట.
భయపడ్డారంట ఆ వెలుగు ముందు నిలబడలేక, చూడలేక. ఆ వెలుగు ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రకాశింపబడుతుంది, సౌలు దగ్గర ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగును చూడలేక ఇతడు పడిపోయాడంటే, పడిపోతే సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావనే ఒక స్వరం విన్నాడంట. అతను చూడ్డానికి కళ్ళు లేవు, అంటే పడిపోయినప్పుడే ఆ కళ్ళు మూయబడ్డా, అంటే వెలుగును చూడలేకపోయాడు. మనమన్నా సరే అత్యధిక సూర్యుడిని కళ్ళజోడు లేకుండా మధ్యాహ్నం అలా చూస్తే సూర్యుడు క్లియర్గా కనపడు, వెలుగే కనపడుతుంది మనకి. ఈ సూర్యుడు నీతి సూర్యుడు, ఈ లోకంలో ఉన్న సూర్యుల కంటే పరమ సూర్యుడు. అందుచేత ఈయన్ని చూడడం ఎవరి తరం కాదు. చూడాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. ఆ వెలుగును చూసి అక్కడ మరి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్వరాన్ని విన్నాడు, స్వయంగా విన్నాడండి. నా ప్రియులారా, తర్వాత కనబడ్డాడు ప్రభు. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ 5వ వచనంలో, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఎంత గొప్ప మాటో విశ్వాసి, నీకు ఈ మాట ధైర్యాన్ని ఇవ్వాలా. నీకు బలాన్ని విశ్వాసంతో సాగుతుంటే, శోధకుడు నిన్ను బాధిస్తుంటే ఆ బాధ భరించేవాడు నీ ప్రభు అని అర్థం. ఇక్కడ ఆ బాధను భరించేవాడు నీ ప్రభు అని అర్థం, నువ్వు కాదు. మనం అనుకోని కంగారు పడిపోతాం, నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, అయ్యా నేను భక్తిగా ఉన్నాను, ఉపవాసం ఉంటున్నాను, అలాగున్నాను, ఇలాగున్నాను, నాకేంటి శోధన అని వేదనతో కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, ఈ శోధన నీవు అనుకున్నావు, నీలో ఉన్న ప్రభు భరిస్తాడు. నీకు ఎలవ్ చేసింది ఆయనే, సాతాన్ని వెళ్ళమని చెప్పింది ఆయనే, భరించేవాడు ఆయనే. నిన్ను ఒక చోట అంటాడు ఆయన, నీవు సహించగలిగినంత మాత్రమే నీకు శోధన ఇస్తాడట, నువ్వు తట్టుకోగలిగిన శోధన మాత్రమే ఇస్తాడట. అంచేత నీ ప్రభువు విషయంలో అవిశ్వాసివి అవ్వద్దు, ఎప్పుడు విశ్వాసిగా ఉండడానికే ప్రయత్నం చేయమని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు అన్న మాట, నీవు హింసించుచున్న యేసును. ఇంకా నీకు అర్థమవకపోతే దేవుని బిడ్డలారా ఎవరేం చేయలేరు. అర్థం చేసుకో, నీలో ఉన్న ప్రభు నీ కష్టాలు భరిస్తాడు, నీ రోగాలు భరిస్తాడు, నీ బాధలు భరిస్తాడు, నీ అవసరంలో ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి మంచి ప్రభువుని నువ్వు కలిగి ఉన్నావని నీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. నా ప్రియులారా, ఇక్కడ అంటాడు కదా 6వ వచనం, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయో చూడలేకపోయాను. గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ప్రియులారా, ఈ వాక్యం విన్న తర్వాత మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రభు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతుంటే, మీలో ప్రభు ఉంటే మీరు ప్రభువును కలిగి ఉంటే ఈ మంచి మాట అర్థమవుతుంది. మీరు ప్రభువును కలిగి సైతాన్ని కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను అని ఏదో వచ్చిపోయే అతిథులుగా వచ్చి దేవుని మీద నిందలేసే వాళ్ళకి అది మాటలు. సద్భక్తితో శోధన జయించాలనే విశ్వాసంతో మందిరానికి వచ్చేవాళ్ళు నీలో ప్రభు ఉన్నాడనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఆశీర్వాదాలు పొందుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను బిడ్డలారా. ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఈయన మార్పు పొందిన తర్వాత దేవుని కొరకు హింసింపబడ్డాడు, దేవుని కొరకు హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, గాయాలు పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడండి. ఎన్ని దెబ్బలు తిన్నాడో ఆయనకి లెక్కలేదు. అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయము
16వ వచనాలు చూస్తే 16 నుంచి 18 వరకు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఆ రోజున ప్రభు చెప్పిన మాట ఈ రోజున సాక్ష్యం చెప్తున్నాడండి పౌలు గారు. ఇంకా చూద్దాం. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు నాకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, ఆ రోజున దేవుడు ప్రభు ఆయన దర్శించడంలో కారణం ఏంటంటే ఆయన ప్రణాళికలో చేర్చుకున్నాడు. ఆయన ప్రియులారా, ఈ రోజు నువ్వు రక్షింపబడ్డావంటే దేవుని ప్రణాళికలో ఉన్నావు అనేది మర్మం. ఇది నీకు అర్థమైతే నీవు దేవుని విడవవు. సగం దేవుడు సగం లోకం. ఇంకా చెప్పాలంటే 90% లోకం, 10% దేవుడు. ఈ రోజున క్రైస్తవ్యం ఇలాగా దిగజారిపోతుంది. ప్రియులారా, అంచేత మనం దేవుని చూడలేకపోతున్నాం, దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాం. యేసయ్య 3 సార్లు తన శిష్యులకి కనబడడం మనకు తెలుసు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, గ్రహించుకోవాల్సిన విషయం అంటే ఆ శిష్యులు యూదులకు భయపడి లోపల ఉంటే ప్రభు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఆయన లోపలికి వచ్చి ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే మీకు సమాధానం కలుగునుగాక. సమాధాన అధిపతి ఈయన పేరు. సమాధానం లేని వారులారా, ఈ సమాధాన అధిపతిని ఆశ్రయించండి. ఆయన నీకు మొట్టమొదట నీకు సమాధానం కలుగుగాక అన్నారంటే నీలో అశాంతి పారిపోతుంది. ఈ బిడ్డలు కూడా భయంతో ఉన్నారు అక్కడ, యూదుల భయం వలన. అందుకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు. అక్కడి నుంచి వాళ్ళ మీద దేవునికి ప్రణాళిక ఉంది. లోకానికి వెళ్ళి సువార్త చెప్పాలి. అందుకే మొట్టమొదటిసారి వచ్చారు. ఇంకా రెండోసారి చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. దేవుని బిడ్డలారా, ప్రభు లేక వాళ్ళు సమాధానం లేకుండా ఉన్నారు, వేదనతో ఉన్నారు, అశాంతితో ఉన్నారు. అందుకు ప్రభు వచ్చి సమాధానం మొట్టమొదటిస్తున్నాడు. ఆయన కనపడి రెండోసారి కనపడి కూడా సమాధానమే ఇస్తున్నాడు. ఎప్పుడు చూద్దాం 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఇక్కడ మనం 3వసారి ప్రభు శిష్యులకి కనబడడం మనం చూస్తున్నాం. ఈ 21వ అధ్యాయము 14వ వచనం చూస్తే, యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది. ఇది 3వసారి శిష్యులకి యేసు ప్రత్యక్షమయ్యారట. అందుచేత ఎందుకు ఒకసారి చాలు, బలపరచడానికి. మారు బలపరిచారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా పని ఉంది వాళ్ళకి. దేవుని పేరట హతసాక్షుల వాళ్ళ యేసు ప్రభు వారు అంతటి వారు అవ్వాలి. ఆ ప్రణాళికతో ప్రభు ముమ్మారు వాళ్ళని దర్శించటం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువారు ఎప్పుడూ కూడా మన జీవితాలను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, నిన్ను కనిపెడుతూ ఉంటాడు.
నిన్ను కనిపెడుతూ ఉంటాడు. నీ దగ్గరకు వస్తాడు, ఆయన నువ్వు చూడలేవు. ఎందుకంటే ఇప్పుడు ముందు చూద్దాం ఎందుకు చూడలేకపోతున్నాము. ప్రభు నీ అవసరాల్లో ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాడు ఆయన, నీవు ఆయన చూడలేకపోయావు. కనుక కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు అని ఉందండి. యథార్థత లేకుండా ఉంటే ఆయన ముఖ దర్శనం మనం చేయలేం. ఒకప్పుడు మోషే గొప్ప నాయకుడు, దేవునికి ఇష్టడు. ఆ మోషే దేవుడిని అడిగాడు, దేవా నిన్ను ఒకసారి చూడాలని ఉంది అని అడిగితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ నరుడు కూడా నన్ను చూసి బతకలేరు. నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి ఈ రాతి బండ మధ్యన నేను ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా వెనుక తట్టు చూస్తావు, నా ముఖాన్ని చూస్తే బతకలేదు. అంత శక్తి గల మహిమ గల దేవుడు మన దేవుడు. ఆయన చూడడానికి ఎవరు కూడా తరం కాదు. ఇంత భక్తుడికి కూడా అవకాశం ఇవ్వలేదు దేవుడు. దూరం నుంచి వెనకమారు చూసే అవకాశం మాత్రం ఇచ్చాడు యేసయ్య. దేవుని బిడ్డలు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దేవుడు నీకు కనపడాలని నరావతారిగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీకు నాకు కనపడాలని. మహత్యాన్ని చూడలేని మరలా మనం ఆయన ఎప్పుడు చూస్తామంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అందుచేత ఆయన్ని అప్పుడు చూస్తాం, అది విశేషం కాదు. చూసిన తర్వాత తీర్పులోకి వెళ్ళిపోతావు. మంచి వాళ్ళు పరలోకానికి, చెడ్డవాళ్ళు నరకానికి వెళ్తారు. చూడడం వల్ల అక్కడ నీకు ఫలితం లేదు. ఇక్కడ చూడినప్పుడే, నీ మట్టి దేహంతో ఉన్నప్పుడు చూడగలిగితేనే నీకు దీవెన. అది గ్రహించుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. అంచేత నీవు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు అసలు ఎందుకు నువ్వు దేవుని చూడలేకపోతున్నావు? నీ యేసయ్య సజీవుడిగా తిరుగుతుంటే నీ పాపిష్టి నేత్రాలతో నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? అది పరిశుద్ధమైన నేత్రాలు కాదు కాబట్టి. నీ ప్రభు సంచరిస్తున్నాడు, నీ చుట్టూ ఉన్నాడు ఆయన. ఆ రోజున సౌలు వెలుగును చూడలేక నేల మీద పడి దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈ రోజున నీ పరిస్థితి, ఆయన స్వరాన్ని వింటున్నావు, ఆయన చూడలేకపోతున్నావు. నా ప్రియులారా, సౌలు రక్షింపబడిన తర్వాత యేసు ప్రభువుని చూశాడట. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వెందుకు నీ ప్రభువుని చూడలేకపోతున్నావు అంటే, పౌలు భక్తుడే చెప్పాడు ఈ మాట. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిన. ఇదండి ఈ యుగ సంబంధమైన దేవతట. ఎవరో ఆ దేవత? మన విరోధైన అపవాది. ఆ అపవాది మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేసిందట. గుడ్డివానికి లోకం ఏమి కనపడదండి, కళ్ళున్న వాళ్ళకి తప్ప. గుడ్డున్న వాళ్ళు తడిమితే కానీ ఏం తెలుసుకోలేరు, కళ్ళు ఉన్న వాళ్ళకి అన్నీ కనపడతాయి. నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు ఎలాగుందో చెప్పమని పంపిస్తే ఆ నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగును తడివారట. వీపి తడివిన వారేమో గోడ, ఏనుగంటే గోడ అన్నాడట. తోక తడివినవాడు ఏనుగంటే తాడు అన్నాడట. చెవులు తడిమినవాడు ఏనుగంటే చేట అన్నాడట. కాళ్ళు తడిమినవాడు ఏనుగంటే స్తంభం అన్నాడట. కంప్లీట్గా ఏనుగు కళ్ళున్న వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళకి కళ్ళు లేదు కాబట్టి
వాళ్ళు ఏంటి అడిగితే అదే ఏనుగు అనుకున్నారు. ఈ రోజున సంఘాలు, కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. మనోనేత్రాలకున్న గుడ్డితనం, వాళ్ళకి ఏం కనబడుతుందో బైబిల్లో దాంతో సంఘం, ఏ పేరు కనబడితే ఆ పేరుతో సంఘం. నా ప్రియులారా, నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు ప్రస్తావించాను. ఈ గుడ్డితనం పోని సంఘాలు కూడా వదిలేయండి, ఈ గుడ్డితనం నీ ప్రభువుని చూడనివ్వనివ్వట్లేదు. ఈ గుడ్డితనాన్ని మన జీవితంలో సాతాను ప్రవేశింపచేసి నిన్ను కాపాడుతున్న ప్రభువుని చూడనివ్వకుండా చేస్తుంది. చాలామంది స్వరం కూడా విననివ్వకుండా చేస్తుంది. చర్చికి వస్తారు, కాపరి వాక్యం వినకుండా ఒకవేళ వింటే కాపరి వాక్యానికి పేర్లు పెడతా కూర్చుంటారు, మార్కులు వేస్తూ కూర్చుంటారు. బాగుపడడానికి పనికిరారు. కాపరి ఎప్పుడు కూడా బైబిల్ మాటలే చెప్తారు, ఆ మాటలు విని బాగుపడేవాళ్ళుగా ఉండరు. కాపరి ప్రేమకు పేర్లు పెడుతూ ఉంటారు. అది మనోనేత్రానికి ఉన్న గూఢితనం. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే నిజ దేవుడవని తెలిసి, నీవే మహిమాత్ముడవని ఎరిగి, నీవే నిజ దేవుడవని తెలిసి, నీవే మహిమాత్ముడవని ఎరిగి, తీయనైనా పాపములో పడి చేదును చవి చూసినాను, తీయనైనా పాపములో పడి చేదును చవి చూసినాను. నీ కృపకేనే దూరమైనా నీ ప్రేమతో నన్ను కాచినావు. నీ సత్య సన్నిధి చూపినావు. ఏమిటు తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. పాపముతో నిన్ను సిలువ వేసిన, పాపముతో నిన్ను సిలువ వేసిన, కోపము చూపక కాపాడినా